బ్రేకింగ్ న్యూస్ మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 10వ తరగతి పరీక్ష రాస్తూ ఓ విద్యార్థిని పాఠశాల బాత్రూంలోనే ప్రసవించింది. పరీక్ష మధ్యలో తీవ్ర కడుపు నొప్పి రావడంతో శౌచాలయానికి వెళ్లిన బాలిక అక్కడే శిశువుకు జన్మనిచ్చింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో మహిళా సిబ్బంది వెళ్లి చూడగా ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ నృత్య కార్యక్రమంలో పరిచయమైన బాలుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, బెదిరింపులకు భయపడి ఎవరికీ చెప్పలేదని బాధితురాలు వివరించింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 10వ తరగతి పరీక్ష రాస్తూ ఓ విద్యార్థిని పాఠశాల బాత్రూంలోనే ప్రసవించింది. పరీక్ష మధ్యలో తీవ్ర కడుపు నొప్పి రావడంతో శౌచాలయానికి వెళ్లిన బాలిక అక్కడే శిశువుకు జన్మనిచ్చింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో మహిళా సిబ్బంది వెళ్లి చూడగా ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ నృత్య కార్యక్రమంలో పరిచయమైన బాలుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, బెదిరింపులకు భయపడి ఎవరికీ చెప్పలేదని బాధితురాలు వివరించింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.